ఎప్పుడైతే మీకు ఇదే సినిమానండి సింగిల్ స్క్రీన్ లో ఫ్రంట్ నేల టికెట్ అంటారు చూడండి, Yes. 50 రూపాయలు దొరికింది అనుకోండి, అవును. ఎందుకు ఈ కష్టపడతాడు వాడు? అవసరమే లేదండి. ఎవడు అసలు 50 ఉంటే రోజు సాయంత్రం 7 గంటలకు సినిమా చూసి ఇంటికి వెళ్ళి పడుకుంటాడు వాడు. మీరు ఫ్రీగా మొబైల్లో ఒరిజినల్ హెచ్డి కాపీ పెట్టినా కూడా వాడు 50 రూపాయలు చూడడు. థియేటర్లో చూస్తాడు. అందుకనే ఎఫర్డబిలిటీ అనేది దాటినప్పుడే మనిషి అక్రమ మార్గం వైపు వెళ్తాడు. అది నేను స్ట్రాంగ్ బిలీవ్ చేసే సిస్టమ్. Exactly. వీలైతే అది అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో దానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్స్? అంటే ఒకటండి, పైరసీని డెఫినెట్గా ఇది ఆపుతారు. రేపు ఇంకెవరు వచ్చారో దాన్ని పట్టుకుంటారు. దీని రూట్స్ ఎక్కడున్నాయో చూస్తున్నారు. అది అంత ఈజీగా అతనైతే వదిలిపెట్టరు. ఆ రూట్స్ అన్ని లింక్స్ తీస్తారు, అన్నీ ఖాళీ చేయించారు ఇప్పటికీ. ఇతనికి ఇంటర్నల్గా లింక్స్ ఏమైనా వేరే వాళ్ళతో ఇంకేవో మూవీ రూల్స్ అనేవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళకి ఏమైనా నెట్వర్క్ కామన్ షేరింగ్ ఉందా ఎక్కడి నుంచైనా? వీళ్ళు ఎక్కడి నుంచైనా ఒకే సోర్స్ నుంచి తీసుకుంటున్నారా అని కూడా తీస్తున్నారు. అంటే మన వాళ్ళు కూడా అఫ్కోర్స్ డిపార్ట్మెంట్లో కూడా హ్యాకర్స్ ఉంటారు, మీకు తెలియదే ఉంది. Ethical వాళ్ళ హెల్ప్ hackers, తీసుకుని, ఎథికల్ హ్యాకర్స్ హెల్ప్ తీసుకుని దే ఆర్ ట్రయింగ్ టు సార్ట్ అవుట్ దీస్ థింగ్స్. హోప్ఫుల్లీ అదొక దారి దొరుకుతుందని అనుకుంటున్నాను. అక్కడ అట్నుంచి మనం అలా కనుక సాల్వ్ చేసుకుంటూ వస్తే మన సైడ్ నుంచి ఏం చేయాలి, ఇండస్ట్రీ సైడ్ నుంచి మనం ఇది చూద్దాము. అసలు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎఫర్డబుల్గా సినిమాని చేయాలంటే, నిర్మాత రేట్లు పెంచకుండా చేయాలంటే తక్కువలో బడ్జెట్ వీలైతే ఎంత కంట్రోల్ చేయగలిగినా బాగుంటుంది. ఏమంటే సినిమా ఎంటర్టైన్మెంట్ని ఇఫ్ యూ లుక్ ఎట్ వాల్యూమ్ ఆఫ్ హ్యాపీనెస్, మీకు ఒక్కసారి ఒక 2 కోట్ల రూపాయల సినిమా ఇచ్చే